పంచ్ లైన్స్ కోసం మూవీ చూడాలి మెయిన్లీ. దానికోసం జాతకాలు చూపించుకుంటున్నాడేమో. బట్ ఏదైనా హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టేక్ రియాక్షన్. సో ఈ రోజు ప్రియదర్శిది కొత్త మూవీ వచ్చింది. దాని టీజర్ రిలీజ్ చేసే ఈ రోజే సారంగపాణి జాతకాలు అంట. ఎందుకో నాకు తెలిసి కామెడీ మూవీ అనిపిస్తుంది, ఎందుకంటే ప్రియదర్శి మూవీ కాబట్టి. బట్ వెనకాల వెన్నెల కిషోర్ ఇంకా వైవ హర్ష కూడా ఉన్నారు. సో బాగుంటది సినిమా అనుకుంటున్నాను. సో గైస్ టీజర్ వచ్చింది. సో టీజర్ చూసే కంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసుంటుంది నాన్న. ఈరోజు మధ్యాహ్నం లోపు నేను సారంగపాణి దేవిక కొడుకుని మీరు ఊహించని అద్భుతం జరుగుతుంది. సారంగం అనే ధనుష్ చేతిలో ఉన్నవాడు సారంగపాణి. చిన్నప్పుడు బట్టలు లేకుండా టింగు టింగు మరి ఆడించుకుంటూ పరిగెత్తేవాడివి. మొత్తం మనుషులు ఆ ఒక్క పార్టీ గుర్తుందా ఈవిడికి? సారంగా ఐ లవ్ యూ. మంచి జాతకాలు పిచ్చోళ్ళ ఉన్నాడు. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్. ఇదేంటి ఇక్కడ? ఏమైంది సార్? ఇట్స్ లైఫ్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్ అమ్మా. ఇది జాయ్ ఏంట్రా బాబు మటర్లు. గోల్డెన్ హ్యాండ్. కళ నా దగ్గర విరుగుడు మంత్రాలు, పూజలు, తాయెత్తులు ఉండవు. అయినా నాలాంటి ప్రాక్టికల్ మనిషికి ఇలాంటి జాతకాలు పిచ్చోడు కొడుకు గెల పుట్టాడే. ఒక్క అండర్వేర్ మటుకు నేను ఏ సైడ్ వాడతాను, మీరు బి సైడ్ వాడుకోండి. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఆఫీస్. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఆఫీస్. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఆఫీస్. నో వాట్ నాన్సెన్స్ సారంగా. నో 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 దిస్ మేక్స్ గ్రేట్ సెన్స్. మాకు ఏం అర్థం అవుతుంది. అతను ఆల్ఫా మేలా? పాన్ ఇండియా ఆల్ఫాటమ్మా. బాసిగర్లలాగా కాళ్ళు లేపి తోసిడమే. బాడీ బాటమ్ కి ఆత్మ అట్మాస్ఫియర్ లోకి. సుందరమ్మ పోయిందిరా. చాలా గ్రాండ్ మాత్రరా. ఇన్నోసెంట్ గా ఉండేవాడివరా. జాలీ జోసెఫ్ లా తయారయ్యావు. జాలీ జోసఫ్ అనేది బేసికల్లీ కేరళలో మర్డర్. ఆమె ఫ్యామిలీ మొత్తం చంపేస్తుంది. ఇది కళ నిజమా? పర్లేదు అంటే లైక్ సటిల్ గా ఉంది మూవీ, బట్ కామెడీ అదిరిపోతే. బేసికలీ ఆ పంచ్ లైన్స్ కోసం మూవీ చూడాలి మెయిన్లీ. బట్ స్టోరీ కూడా ఏదో ఉంది. ఏంటి ఆ గ్రాండ్ మ్యాచ్ చచ్చిపోతే ఎందుకు పెళ్లి యోగ్యం ఉంటుందో ఏదో ఉంటుందో తెలియదు నాకు తెలిసి. దానికోసం జాతకాలు చూపించుకుంటున్నాడేమో. బట్ ఏదైనా ఈ మధ్య ట్రెండింగ్ టాపిక్ అందరూ, ఎందుకంటే ఆ పామ్ హిస్టరీ ఈ మధ్య చాలా ఫేమస్ అయింది. సో దాని గురించి అనుకుంటా సినిమా అంతకుండా. సో గైస్ టీజర్ వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.